హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయంలో సర్వశక్తిగల దేవుని స్తుతించి గణపరచుటకు వాక్యం చదువుకుని వాగ్దానంను స్వతంత్రించుకుని ఈ దినమంతా ఆయన తోడు కలిగి ఉండుటకు దేవుడు కృప చూపునుగాక. గత దినమంతా కాచి కాపాడిన దేవుడు ఈ దినము తన సహాయం అందించునుగాక. పరిశుద్ధ దేవుని నామాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం 66వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. బైబిల్ తెరచి నాతో ఏకీభవించండి. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోషగీతం పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనులు కాలినడకచ్చే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. జనములారా, మా దేవుని సన్నుతించుడి. గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులనుగా మమ్మను కలుగజేయువాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు. మన జీవితంలో దేవుని కార్యములు గుర్తించే జ్ఞానం దేవుడు దయచేయునుగాక. దేవుని ఆశీర్వాదం అన్నిటినీ మనము తలచి పేరు వంతున ప్రతి ఆశీర్వాదం కొరకు దేవుని స్తుతించుదుముగాక. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనకు ఏమీ తక్కువ చేయలేదు. దేవుని కార్యములు ఎంతో భీకరమైనవి. దేవుడు ఉన్నాడు. ఆయన ఇవ్వగలడు. దేవుడు చేయగలడు. దేవుని కార్యములు గ్రహించే జ్ఞానము కలిగి ఉండుటకు కృప కలుగునుగాక. దేవుని ఆశ్చర్య కార్యములు చూచుటకు మన కన్నులు తెరవబడునుగాక. ఆకాశమందున్న దేవా, నీకు స్తోత్రం. సర్వలోకము దేవుని ఎదుట నమస్కరించి ఆయనను కీర్తించును. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు గనుక జనములారా, మా దేవుని సన్నుతించుడి అని ప్రకటించెదం. దేవా యేసయ్య, నీ మాటకు సృష్టి లోబడుతుంది. మేము నీ మాటకు లోబడి నిన్ను అనేకుల మధ్యలో గణపరచెదము. నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు. పరిశుద్ధపరచి ఉన్నావు. నీవు పరిశుద్ధుడవు. మేము పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నావు. అనుదిన వాక్యమును ఆశీర్వదించుము. నీ ప్రజలకు నీ మాట అనుగ్రహించుము. నీ మాట చొప్పున జరుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యముతో మన హృదయం నింపుకొని దేవుని నామాన్ని గణపరచెదము. స్తుతియాగమర్పించి ప్రభుని గణపరుద్దాం. అద్వితీయ దేవునికి స్తుతియాగమర్పిద్దాం. ఇంద్రధనస్సును శిరస్సు పైన గల దేవా యేసయానికి స్తోత్రం. ఇహపరములకు రాజువు దేవా యేసయానికి స్తోత్రం. ఉత్తములనుగా చేయు దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఉత్తరమిచ్చువాడవు, ఉత్సాహము కలిగించు దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఉత్తముడవు, ఉత్తమోత్తమ నీతిరూపుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఉన్నతుడవు, ఉన్నతులనుగా చేయు దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఉన్నవాడను అని అన్న దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఉన్నతిని చాటించిన దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఉపదేశకుడవు, ఉపదేశకులనుగా చేసేడి దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఉపదేశం వలన బ్రతికించు దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఉదయించు సూర్యుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఉదయించు సూర్యుని వలె చేయు దేవుడవు యేసయానికి స్తోత్రం. ఉన్నత స్థలములలో నివసించు దేవా యేసయానికి స్తోత్రం. ఉన్నత స్థలముల పైకి ఎక్కించు దేవా యేసయానికి స్తోత్రం. ఉన్నత దుర్గమైన దేవా యేసయానికి స్తోత్రం. ఉన్నతమైన తలంపులు గల దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఉద్ధరించు నామము గల దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఉద్ధరించిన దానిని నిష్ఫలము కానియని దేవా యేసయానికి స్తోత్రం. ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించు దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఉత్సాహ స్తోత్రములను నోట నుంచి వాడవు దేవా యేసయానికి స్తోత్రం. స్తోత్రం 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 దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతియాగమర్పించి ఆయన నామాన్ని హెచ్చించుటకు కృప చూపిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేద్దాం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోషగీతం పాడుడి.
ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకి ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి, దేవునికి స్తోత్రము చెల్లించుడి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక ఆయన నామానికి మహిమ కలుగునట్లుగా మనము స్తుతి స్తోత్రాలు అర్పించి దేవుని గణపరచుదాం. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, దేవానికి స్తోత్రం. మా జీవితంలో ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకమును తీసివేసిన దేవుడవు, దేవానికి స్తోత్రం. దేవా, ఆటంకంగా ఉన్నవి తీసివేసి ప్రార్థన నీ సన్నిధికి నిరాటంకంగా చేరునట్లుగా మమ్మల్ని దర్శించుము దేవా. నిన్ను స్తుతిస్తున్నాము దేవా. మాకు తెలియకుండా ఏమైనా ఆటంకాలు ఉన్నాయేమో బయలుపరచుము, దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. దేవా, నీవు ఎప్పుడూ ప్రార్థన ఆలకించుటకు సిద్ధంగా ఉన్నావు దేవా, నీకు స్తోత్రం. దేవా, నీ కృపను బట్టి నీ ప్రజలకు కార్యములు చేయుచున్న దేవా, కృపచేతనే రక్షణ, కృపచేతనే కాపుదల, కృపచేతనే ఆశీర్వాదము కలుగజేసే దేవా యేసయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం. మమ్మను పరిశీలించిన శిక్షించిన ఏదైనా నీ కృపచేతనే దేవా. నీవు తప్ప మాకు ఆధారం ఇంకేమీ లేదు దేవా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ దేవా, నీకు స్తోత్రం. నీ వాక్యముతో మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. హృదయంలో నిన్ను కలిగి నీ సన్నిధిలో ప్రార్థిస్తే దేవా, నీ కృప కలుగును. మా ప్రార్థన ఆలకించే దేవుడవు. మాలో ఏ దోషము పాపము అయినా ఒప్పుకొని విడిచిపెట్టుటకు నీ కనికరముతో నీ సహాయం అనుగ్రహించుకు దేవా. దేవా, నీవు మా ప్రార్థన త్రోసివేయలేదు దేవా, నీకు స్తోత్రం వందనములు ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీవించిన వారిని దీవించుము. ఈ దినమునకు కావలసిన కాపుదల క్షేమం అనుగ్రహించుము దేవా. జ్ఞానముతో నింపుము దేవా. శాశ్వతుడైన దేవుడవు తండ్రి, నీకు మహిమకరముగా జీవించుటకు కృపచూపుము. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మును శోధనలోనికి తేక దుష్టునుడి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.